మేడం మన వీడియోస్ కంపల్సరీ ప్రమోట్ చేయాలా? లేకపోతే వ్యూస్ రావా అనేసి అడుగుతున్నారు. సో, వీడియోస్‌ని ప్రమోట్ చేస్తేనే వ్యూస్ వస్తాయా? అనేది వీళ్ళ డౌట్ అనమాట. అసలు ఫస్ట్ థింగ్ ప్రమోషన్ చేస్తేనే వ్యూస్ వస్తాయని ఏం లేదు. వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఏదైనా సరే కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసమే ప్రమోట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్స్ వస్తే ప్రమోట్ చేసుకుంటారనమాట. అదే సబ్స్క్రైబర్స్ కోసమే ప్రమోట్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఏదైనా మీరు ప్రమోట్ చేస్తేనే వ్యూస్ వస్తాయని ఏం లేదు. అందరూ ఏమి ప్రమోట్ ఏమి చేయరు. ఎప్పుడైనా ఆర్గానిక్‌గా రీచ్ అయితేనే ఛానల్ అనేది గ్రో అవుతది. మీరు ప్రమోట్ చేసినంత కాలం మీరు ఆ వ్యూస్ చూసుకొని ఏంటంటే అబ్బా! డబ్బులు పెడితే భలే వ్యూస్ వస్తున్నాయని చెప్పి అలా ప్రమోట్ చేసుకుంటా వెళ్తారు తప్ప, అల్గోరిథంకి కూడా అదే అలవాటు అయిపోద్ది. ఆర్గానిక్‌గా రీచ్ రాదు మీకు ఛానల్‌కి. సో, మీరు ప్రమోషన్స్ మీకు డబ్బులు ఎక్కువైతే ఏమన్నా మంచి పని కోసం ఉపయోగించండి. దీనికోసమైతే యూజ్ చేయొద్దు నా సజెషన్ అయితే. సో, ప్రమోషన్ ఏమీ అవసరంలే. మీరు మీ ఛానల్‌లో మీరు కంటెంట్ ఉంటే చాలు. మంచి కంటెంట్ పెడితే ఖచ్చితంగా వ్యూస్ అనేది అవే వస్తాయి. జనరల్‌గా ఈ డౌట్ అనేది ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వస్తదనమాట. అంటే అందరికీ వ్యూస్ వస్తున్నాయి మనకెందుకు రావట్లేదు అనే డౌట్ ఉంటది కదా! సో, మేబీ అందరూ ఏమన్నా ప్రమోట్ చేసుకుంటున్నారేమో అందుకే వ్యూస్ వస్తున్నాయి అనుకుంటారు. వ్యూస్ అనేది మన కంటెంట్‌ని బట్టి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అందరికీ నచ్చాలని ఏం లేదు. ఇప్పుడు హీరోస్ ఉంటారు. హీరోస్ అందరికి ఒక హీరో ఉన్నాడంటే అందరికీ ఏమి నచ్చరు. పాజిటివ్ ఉండేవాళ్ళు ఉంటారు, న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు ఉంటారు, నెగెటివ్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఎవరికైనా అంతే. అది ఏ ఛానల్‌కైనా, ఏ మనిషికైనా, దేంట్లో అయినా అంతే కదా! ఈవెన్ వాయిస్‌లో అయినా అంతే. ఇప్పుడు కొంతమంది వాయిస్ నచ్చుతుంది. కొంతమందికి అసలు నచ్చదు వాయిస్. సో, అట్లా అన్నీ నచ్చితేనే కదా వ్యూస్ వచ్చేది. సో, మన కంటెంట్ నచ్చే ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. మన వాయిస్ నచ్చే ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి వీడియోస్. లేదా మనం నచ్చే ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి వీడియోస్. మన కంటెంట్ నచ్చే ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. అది రీచ్ రావడానికి టైం పడుతుంది. అది వచ్చేలాగా మీరు చేసుకోగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో, మీరు కంటిన్యూస్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ కరెక్ట్ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేసుకుంటా వెళ్తే రీచ్ అదే వస్తుంది. మీరు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేసినప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. సో, అలా వచ్చినప్పుడు ఏంటంటే అదే అలవాటైపోద్ది మీకు. ఊరికే డబ్బులు పోవడం తప్ప ప్రమోషన్ వల్ల మీకు ముందు యూజ్ ఉండదు, తర్వాత యూజ్ ఉండదు. ముందు తర్వాత అంటే మానిటైజేషన్‌కి ముందు, మానిటైజేషన్ తర్వాత అనేసి. మానిటైజేషన్‌కి ముందుకు మీరు గనక ప్రమోట్ చేసుకున్నా సరే, మానిటైజేషన్‌కి ముందు ప్రమోట్ చేయడం వల్ల మీకు వ్యూస్ ఆర్ వాచ్ అవర్స్ కలవ్వు. అలా పేమెంట్ చేసి తెచ్చుకున్న వ్యూస్ అండ్ అవర్స్ కలవ్వు. ఓన్లీ ఒరిజినల్‌గా వచ్చిన వ్యూస్ మాత్రమే, ఆర్గానిక్‌గా వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయన్నమాట. సో, అలాంటప్పుడు అది వేస్ట్ కదా! మీరు సబ్స్క్రైబర్స్ కోసం పెట్టుకున్నా సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన మీకు వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు. అది మీ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వేరు. మీరు అబ్జర్వ్ చేయండి. అలా ప్రమోట్ చేసినప్పుడు మీకు కామెంట్స్ గానీ, లైక్స్ గానీ ఏమీ రావు. అంటే వాళ్ళు ఒరిజినల్‌లా కాదా అనేది కూడా నా డౌట్. ఊరికే జస్ట్ అలా రికమెండ్ అయిపోతుంది అంతే వీడియో. సో, అది మానిటైజేషన్ తర్వాత అయినా అంతే. మీరు ఏవైతే డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తారో ఆ వీడియోస్‌కి మీకు రెవెన్యూ రాదు. వేస్ట్ కదా అప్పుడు. ఊరికే వ్యూస్ నెంబర్ చూసుకోవడానికి తప్ప వేస్ట్ అదంతా. సో, మీకు ఇక్కడ వ్యూస్ కంటే కూడా ఇప్పుడు మూవీ ఉందనుకోండి. మూవీ వాళ్ళు ఏమన్నా అలా ప్రమోట్ చేసుకున్న అదొక రకం. ఎందుకంటే మూవీ ప్రమోట్ అయిందనుకోండి, అట్లా అమౌంట్ పెట్టి అలా ప్రమోట్ చేసుకుంటే ప్రమోట్ అయిందనుకోండి వీడియో, వాళ్ళకి మూవీకి వస్తారు జనాలు. ఇక్కడ మనకేం యూజ్ చెప్పండి? మనకు అట్లా ఏం యూజ్ ఉండదు కదా! సో, ఇది ఎక్కువ మందికి ఉండే డౌట్. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లేదా స్టార్ట్ చేసే వ్యూస్ రానప్పుడు ఎక్కువ మంది అడిగే డౌట్ అనమాట ఇది. సో, అదేమీ లేదు. మీరు కంటిన్యూస్‌గా మంచి కంటెంట్ ఇస్తూ, వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ వస్తది. మెయిన్ చాలామంది ఏంటంటే ఎన్నిసార్లు చెప్తానో కదా ఈ డైలాగ్. నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నాను, వ్యూస్ రావట్లేదు. ఇదే. మీరు చేస్తున్నారు కరెక్టే. మీరు చేస్తున్నా సరే మీ వీడియోస్ కాబట్టి మీకు నచ్చుతున్నాయా ఏంటనేది ఆలోచించండి. మీ ఆడియన్స్‌కి నచ్చేలాగా ఎట్లా చేయాలి అనేది ఆలోచించండి. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు వేరే ఛానల్‌లో ప్రమోషన్స్ కూడా అవ్వచ్చు. అంటే డబ్బులు పెట్టే కాకుండా గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బులు పెట్టే కాకుండా వేరే ఛానల్‌లో ప్రమోట్ చేసుకోవచ్చా అనేది కూడా అడుగుతాండి. ఇప్పుడు నన్ను కూడా ప్రమోట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే నాది టెక్ ఛానల్. ఎవరు చూస్తారు చెప్పండి? నా ఛానల్‌లో నేను ప్రమోట్ చేసినా ఎవరు చూడరు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ క్రియేటర్సే కాబట్టి. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వీడియో అయ్యి నేను ప్రమోట్ చేస్తే అది వేరు. బట్ అలా కాకుండా నేను ప్రమోట్ చేస్తే ఎవరు చూడరు. నాట్ ఓన్లీ నా ఛానల్ అనే కాదు, రిలేటెడ్ ఛానల్స్ అయినా కూడా ఆ రిలేటెడ్ ఛానల్‌లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టెక్ ఛానల్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి. నా ఛానల్‌ని ప్రమోట్ చేయమని అడిగారనుకోండి. సరే నేను ప్రమోట్ చేశాననుకోండి ఫర్ సపోజ్. మీరు నా కోసం నేను చెప్పానని ఒకవేళ నేనంటే మీకు ఇష్టం అనుకోండి. నేను చెప్పానని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తప్ప వాళ్ళ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈవెన్ ఇప్పుడు
నాకొచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఈవెన్ డౌట్స్ అడిగే వాళ్ళు కూడా నేను అదే చెప్తాను. మీరు వీడియోస్ చూడకుండా డౌట్స్ అడిగితే మీకేం అర్థం కాదు. మీరు వీడియోస్ చూసి అడిగారనుకోండి, నేను చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నాను అనేదన్నా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పాలి అంటే అందరు చెప్పేదానికి నేను చెప్పేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనేంటంటే ఎడ్యుకేట్ చేస్తాను, చెప్పను. అంటే ఇప్పుడు ఒక వీడియో ఒకటి ఉందనుకోండి, ఒక విషయం, అది ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి అన్నట్లు చెప్తాను. నేనేం స్పూన్ ఫీడింగ్ చేస్తూనే మిమ్మల్ని ఆలోచించే విధంగా చేసేలాగా చెప్తాననమాట. సో అది ఉండాలి. ఎప్పుడైనా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఇదనమాట. నన్ను అడిగే వాళ్ళైనా సరే, ఇప్పుడు లేడీస్ ఉంటారు, చాలామందికి ఏం తెలియదు అసలు. మా పిల్లలు రావాలి, అది మీ పిల్లలు రావడం కాదు, మీరు ట్రై చేయండి, ఎన్నాళ్ళని వాళ్ళపైన డిపెండ్ అవుతారు అనేసి చెప్తా ఉంటానన్నమాట. సో ఆ విధంగా మీ అంతట మీరు ట్రై చేయాలి ఏదైనా సరే. అందుకని నేను ఎడ్యుకేట్ చేసే విధంగా చెప్తానన్నమాట. సో అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని నేనేం చెప్తానంటే, ముందు మీరు వీడియో చూడండి, చూసి అది అర్థం కాకపోతే అప్పుడు అడగండి అనేసి చెప్తానన్నమాట. వాళ్ళు ఎవరంటే నా ఛానల్ ఫాలోవర్స్ ఉంటారు కదా, నా వీడియోస్ చూసేవాళ్ళు, వాళ్ళు చెప్తారు వాళ్ళకి, ఇలా పలానా వాళ్ళని కాంటాక్ట్ అయితే చెప్తారు అనేసి. కొన్ని మనం చెప్పేసేయచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ కొన్ని వీడియోస్ చూస్తేనే అర్థమవుతాయి. సో ఆ విధంగా అనమాట. అంటే ఇప్పుడు నేను ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, ఊరికే జస్ట్ డౌట్ అడుగుతున్నారు అంతే. అదే నా వీడియోస్ చూసారనుకోండి, ఒక ఒపీనియన్ వచ్చి అప్పుడు అడిగితే అది వేరు. సో ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఛానల్ని వేరే ఛానల్స్లో ప్రమోట్ చేసినా కానీ ఖచ్చితంగా వ్యూస్ వస్తాయని మనం ఏం చెప్పలేము. అండ్ ఛానల్ గ్రో అవుతుంది కూడా మనం ఏం చెప్పలేము. ఎప్పుడైనా ఆర్గానిక్గా రీచ్ అయ్యి ఆ వీడియోస్ మీకు, ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మీ ఛానల్ నాకు రీసెంట్గా కనిపించింది, చూస్తున్నాను వీడియోస్ అని చెప్పి. సో రీసెంట్గా కనిపించింది, వాళ్ళు ఒక వీడియో చూసి ఓకే ఈ వీడియో బాగానే ఉంది, మేబీ ఇంకేం చెప్తారని వేరే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. అలా మీ ఛానల్ చూసే ఇంకా మీ ఛానల్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి, నా ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ కంటే కూడా. ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో టెక్ ఛానల్స్ పెట్టేస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను, అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు. ఏమన్నా ఒక చిన్న విషయం తెలిసిందనుకోండి, ఫేక్ వాటిలతో కూడా, కనీసం రీయూజ్డ్ అని పలకడం రాని వాళ్ళు కూడా వీడియోస్ చేసేస్తున్నారు ఈ మధ్య. నేను చాలా ఛానల్స్ చూశాను, రీయూజ్డ్ పలకడం రాదు, అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదా కాపీ చేసే ఇన్ఫర్మేషనే. ఒక ఛానల్లో ఎవరన్నా వీడియో పెట్టారనుకోండి, నాట్ ఓన్లీ తెలుగులోనే కాదు, హిందీలో కూడా తీసుకొచ్చి మరీ పెట్టేయడం ఛానల్లో. అది రాంగ్ కరెక్ట్ సంబంధం లేదు, పెట్టామా లేదా వీడియో, జనాలను ఎదవలను చేసామా లేదా, అంతే. అంత కాపీనే. మరి అసలు జనాలు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఆ వీడియోస్ని. ఇక ఎన్ని చెప్పినా నువ్వేమన్నా తోపువా, నీ వీడియోసే చూడాలా అనుకుంటారు తప్ప, అసలు మినిమం కొంచెం కూడా క్రియేటర్స్ కూడా, పోనీ ఆడియన్స్ అంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, క్రియేటర్స్ కూడా ఫేక్ వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు, లైకులు చేసి హైపులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వీడియోస్కి. నువ్వు తోపు తురుము అనుకుంటూ ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. అంటే అదేలేండి, ఇప్పుడు మంచి చెప్పేదేమో ఎక్కదు, చెడు చెప్పేది మాత్రం బాగా ఎక్కేస్తుంది, అదే జరుగుతుంది. సో అట్లా ఏదైనా కానీ ప్రమోషన్ అవ్వనివ్వండి, ఏదైనా మన కంటెంట్ చూసి రావాలి ఆడియన్స్. వేరే వాళ్ళు ఎవరో చెప్తే వచ్చిన వాళ్ళు ఏం నిలబడరు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రమోషన్ అవసరంలా, మీకు ఆటోమేటిక్గా వ్యూస్ రావాలంతే. అది ఎప్పుడు కుదురుతుంది? ఆర్గానిక్గా ఛానల్ రీచ్ అయినప్పుడే కుదురుతుంది.